హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన 3 BHK 4 BHK లగ్జరీ విల్లాలకు ఇప్పుడే సంప్రదించండి. మహిళలు ఈ రోజుల్లో ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా చదువుకున్న యువతులు తమ ప్రతిభని రకరకాల రంగాల్లో ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు చదివిన చదువుకి సార్థకత చేకూరేలాగా, అంటే చదువుకి రిలేటెడ్గా కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొస్తూ వాటిని మరింతగా విస్తరిస్తున్నారు. భువనేశ్వరి కూడా అటువంటి యువతే. కేవలం 3 ఏళ్ళే అయింది ఆవిడ డిగ్రీ పూర్తి చేసి. కానీ ఫుడ్ టెక్నాలజీలో డిగ్రీ చేసి దానికి సంబంధించిన ఉద్యోగం ఉన్నా కూడా దాంతో సంతృప్తి పడకుండా హెల్త్ గురించి ఏదో ఒకటి చెయ్యాలి అనే తపనతో తను ఒక ప్రత్యేకమైన ప్రోడక్ట్ తీసుకొచ్చింది. దాని గురించి భువనని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ భువన. హాయ్. చెప్పండి, మీరు అసలు ముందు కొంచెం మీ గురించి తెలుసుకుందాం. ఎక్కడ మీ నేటివ్ అది ఎక్కడ? మాది హైదరాబాదే. మేము చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం. అండ్ నేను నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో నేను బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో. అది చేసిన తర్వాత నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా జాబ్ చేశాను. అంటే ప్రైవేట్ సెక్టర్లో చేశారా? ప్రైవేట్ సెక్టర్లో, కార్పొరేట్స్లో క్యాంటీన్స్ ఉంటాయి కదా, వాటిలో ఆడిటింగ్ చేసేదాన్ని. ఓకే. సాధారణంగా ఫుడ్ సేఫ్టీ అనగానే అంటే ఒక జాబ్, సెక్యూర్డ్ జాబ్ కావాలనుకుంటారు కదా. మీరు అది వద్దు అని ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి కారణం ఏంటి? చాలా అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు నేను చూశాను, అక్కడ కార్పొరేట్ కాబట్టి సో వాళ్ళ లైఫ్ స్టైల్కి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు. బ్లోటింగ్ ఇష్యూస్ కానీ, ఎసిడిటీ, స్లీప్ ఇష్యూస్ అండ్ ప్రాపర్గా డైజెషన్ ఉండకపోవడం ఇలా, అండ్ హెల్త్ ఇష్యూస్ లైక్ షుగర్, బీపీ ఇవన్నీ తొందరగా అటాక్ అవ్వడం. సో ఇలా చాలా ఇష్యూస్ చూశాను. సో అదే ప్రాబ్లం నేను ఫేస్ చేసినప్పుడు నేను ఒక సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేశాను. సో అదే సొల్యూషన్ నేను అందరికీ ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి, సో ఆ సెక్యూర్ జాబ్ అయినా కూడా నాకు గ్రోత్ ఉండదు అంత ఎర్లీగా. సో తెలియని వాళ్ళు కూడా చాలా మంది ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తున్నారు. సో బీయింగ్ ఏ ఫుడ్ టెక్నాలజిస్ట్ నేను చేయకపోవడం అనేది బాగుండదు అని చెప్పి నేనే ఇంకా నా ఓన్గా స్టార్ట్ చేద్దామని చేశాను. అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా ఇట్లా ఏమన్నా ఫుడ్తో ప్రయోగాలు చేసేవాళ్ళ? లేదు. లేదా? ఇదే ఫస్ట్. సో ఆ క్రమంలో మీరు గ్రీన్ టీ డెవలప్ చేశారు. అంటే ఈ గ్రీన్ టీలో మీరు గ్రీన్ టీ కూడా అనొచ్చా దాన్ని? గ్రీన్ టీ కూడా కాదు, అది హర్బ్స్ అండ్ స్పైస్ బేస్డ్ ఇన్ఫ్యూజన్. యాక్చువల్లీ టీ లీవ్స్ యూజ్ చేయం మేము దీంట్లో. సో అది కంప్లీట్లీ ఇన్ఫ్యూజన్ అని అనాలి. సో నేను నా ప్రోడక్ట్లో కూడా ఎక్కడా టీ అని యూజ్ చేయలేదు. అందుకే అదే ఇప్పుడు సపోజ్ మనకి మందార టీ అని అట్లా దొరుకుతూ ఉంటాయి కదా, మందార పువ్వులతో చేసింది. తర్వాత ఇంకోటి మన పర్పుల్ కలర్ వైలెట్ శంఖ పూలు, వాటితో అట్లా దొరుకుతూ అంటే ఇది కూడా కొంచెం ఆ రిలేటెడ్ అనుకోవచ్చా? అలాంటిదే. దాంట్లో కూడా టీ లీవ్స్ ఉండవు. కానీ నేను ఏం చేశాను, ఒక్కటే ఇంగ్రీడియంట్ యూజ్ చేయకుండా చాలా ఇంగ్రీడియంట్స్ ఒకటేసారి యూజ్ చేసి ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేలాగా చేశాను. అండ్ మోస్ట్లీ మనం స్పైసెస్ అనేవి ఇంట్లో వరకే యూజ్ చేస్తాం. అవును. కానీ ఇప్పుడు వచ్చింది ఏంటంటే ట్రెడిషనల్ అన్నీ మళ్ళీ తాగుతున్నారు అందరూ. లైక్ మార్నింగ్ జీరా వాటర్ తాగడం, మేతి సీడ్ వాటర్, ఇవన్నీ తాగుతున్నారు. సో దానికి ఆల్టర్నేట్గా అందరికీ అంత టైం ఉండదు. సో ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా కన్వీనియంట్ వేలో చేయడానికి నేను 11 పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఒక ప్రోడక్ట్ అనేది చేశాను. ఏముంటాయి మీ టీలో ప్రోడక్ట్? మా టీలో మెయిన్గా వచ్చేసి ఫ్లాక్ సీడ్స్, ఎక్కువ పర్సెంటేజ్ అదే ఉంటుంది. అండ్ ఒమేగా 3, ఇప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ కట్ చేయడానికి అది చాలా ఇంపార్టెంట్. హార్ట్ హెల్త్కి, బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది. సో ఒమేగా 3 అనేది ఇంక్లూడ్ చేయాలనేది నా మెయిన్ ఐడియా. సో ఫ్లాక్ సీడ్స్ మా మెయిన్ ఇంగ్రీడియంట్. తర్వాత ఫెనిగ్రూయిక్ సీడ్స్, సినమన్, పెప్పర్, దాల్చిని, ఓమా, సోంపు, జీలకర్ర ఇవన్నీ యూజ్ చేసేసాం. తులసి, టర్మరిక్, పింక్ సాల్ట్, అంతే. అంటే ఇది ఫస్ట్ మీరు చేసినప్పుడు మీ మీదే ప్రయోగించుకున్నా అన్నారు కదా. అంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, దీనివల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ వచ్చాయి? యాక్చువల్లీ నేను ముందు ఢిల్లీలో వర్క్ చేశాను ఒక 4 months FSSAIలో. వర్క్ చేసినప్పుడు నా ప్రాపర్ టైం టేబుల్ ఉండేది. అక్కడ ఉన్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. సో ప్రాపర్ షెడ్యూల్ అండ్ ప్రాపర్ స్లీప్ అన్నీ ఉండేది. సో అక్కడ నుంచి సడన్గా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక టైం టేబుల్ అనేది లేదు. సో ఇంట్లోనే ఉండేదాన్ని. టైంకి తినకపోవడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఇలాంటివన్నీ అయ్యేది. సో దానివల్ల బ్లోటింగ్, ఎసిడిటీ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో నేను కూడా అన్ని ట్రయల్స్ చేశాను. జీరా వాటర్, సినమన్ టీ ఇవన్నీ ట్రై చేస్తున్నప్పుడు ఒకటే దాంతో ఎందుకు స్టాప్ అవ్వాలి అని చెప్పి
నేను డిఫరెంట్ బ్లెండ్స్ కూడా ట్రై చేశాను. ఓకే. సో అలా ఫైనల్గా ఈ ప్రోడక్ట్ అనేది డెవలప్ చేశాను. దాంట్లో మీరు అన్ని ప్రోడక్ట్ అన్ని కలిపి చేశారు. ఫ్లాక్ సీడ్స్ కొన్నిటికి బెనిఫిట్ అని విన్నాను, వెయిట్ లాస్కి, డైజెషన్ అన్నిటికి, బ్రెయిన్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి. సో అలా అది ఇంక్లూడ్ చేశాను. పర్సంటేజెస్ కూడా చూసుకొని ఎప్పుడైతే ప్రోడక్ట్ డెవలప్ చేద్దాం అనుకున్నానో అప్పుడు మాత్రం అన్ని ప్రపోర్షన్స్ కరెక్ట్గా చూసుకొని చేశాను. సో దానివల్ల నేను మళ్ళీ వెయిట్ తగ్గాను అండ్ నా స్లీప్ ఇంప్రూవ్ అయింది. యాసిడిటీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ పోయాయి. ఏం తిన్నా నాకు ఇంకేం ప్రాబ్లం లేదు. ఓకే. సో మీరు ఎవరికి సజెస్ట్ చేస్తారు ఇది? ఎవరైనా కాన్షియస్ వాళ్ళకి ఎవరైనా తాగొచ్చు, ఏజ్ లిమిట్ అనేది లేదు. అండ్ స్పెసిఫిక్గా ఈ డిజీజ్ పర్పస్ఫుల్ ఏం కాదు, ఇది ఏ టైంలో అయినా తాగొచ్చు, ఎవరైనా తాగొచ్చు. ఓకే. మీరు తాగాక మళ్ళీ వేరే వాళ్ళ మీద కూడా ప్రయోగాలు చేశారు? చేశాను. మా ఫ్యామిలీలో చాలా మంది పైన చేశాను. తర్వాత ఇంకా తెలిసిన వాళ్ళకి వీళ్ళకి సజెస్ట్ చేశాను. సో వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది కాబట్టి ఇంక ఇదే ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి ప్రోడక్ట్ లాగా డెవలప్ చేశాను. దీనికి పేటెంట్ అదంతా తీసుకున్నా? దీనికి FSSAI లైసెన్స్ అవన్నీ తీసుకున్నాను. ఓకే. సో వాటర్లో వేసాక ఎంతసేపు ఉంచాలి? వాటర్లో వేసి 4-5 స్టీప్స్ ఉంచితే చాలు. సార్ టేస్ట్ చూద్దాం అయితే మరి. టేస్ట్ చేయండి. మోనా, మరి కొద్దిగా మిరియాలు ఘాటుతో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. సాల్ట్ ఒకటి మీరు యాడ్ చేయాల్సిందా? కావాలని సాల్ట్ అంటే దానికి ఒక పర్సంటేజ్ ఉంటుంది FSSAI ప్రకారం. సో దానికి ఎక్సీడ్ చేయొద్దని నేను తక్కువ వేసాను. ఓకే. సో దీనివల్ల మీరు మీ ఫ్యామిలీ కూడా బెనిఫిట్ అయ్యారు. ఆ తర్వాత మీరు దీన్ని కమర్షియల్గా చేద్దాం అనుకున్నారు. తర్వాత మీరు ఎట్లా దీన్ని మార్కెటింగ్ అది ఎట్లా చేస్తున్నారు? ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ త్రూ చేస్తున్నాము అండ్ వెబ్సైట్, మా ఓన్ వెబ్సైట్ నేనే డెవలప్ చేశాను. సో దాని త్రూ కూడా సేల్ చేస్తాం. ఎట్లా ఉంది మీకు సేల్స్ కానీ ఎంకరేజ్మెంట్ బాగుందా? ఫీడ్బ్యాక్ అయితే బాగుంది. ఇంకా అంటే ఇప్పుడు ప్రజెంట్ అందరూ 1 టైం తీసుకున్నారు, ఇంకా కస్టమర్స్ రీటైన్ అవ్వాలని చూస్తున్నాం. అదే ఇది రోజుకి ఎన్నిసార్లు తీసుకుంటే మనకి యూజ్ఫుల్ అంటే? 2 టైమ్స్ తీసుకుంటే బెటర్. మార్నింగ్ అండ్ నైట్ లాగా? అండ్ ఈవినింగ్ ఆర్ నైట్. నార్మల్ టీని రిప్లేస్ చేసుకోవచ్చా దీంతో? కాఫీ టీలు తాగేసి చాలా మంది టీలో ఉండే టానిన్స్, కెఫెన్ వల్ల స్లీప్ ఇష్యూస్ కానీ వేరే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి ఇప్పుడు. అవును. సో దానికి ఆల్టర్నేట్ గా ఇది తీసుకోవడం అనేది చాలా బెనిఫిషియల్. అండ్ షుగర్ కూడా ఉండదు. మోస్ట్లీ టీస్ లో అందరు షుగర్ వేసుకునే తాగుతారు. సో షుగర్ కూడా కట్ డౌన్ చేయడానికి ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్. సో మీకు ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉంది మార్కెట్లో? మార్కెట్లో బాగానే ఉంది ఫీడ్బ్యాక్. కాకపోతే ఇంకా ఎక్కువ తెలీదు అందరికీ. సో అందరికీ తెలిసేలా చేయాలి, ఇంకా యాడ్స్ అవన్నీ రన్ చేసి. ఓకే. ఓకే. అంటే మీరు ఇది మీరు యంగ్ కదా, స్టూడెంట్స్ వాళ్ళ మీరు అట్లా కూడా చెయ్యొచ్చేమో, స్టూడెంట్ కాలేజెస్ లోను అట్లా, లేకపోతే అట్లా కూడా మీరు ప్రమోట్ చేస్తే కూడా బాగానే ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ మీరు దీన్ని ప్రమోట్ చేశారు? ప్రజెంట్ రీసెంట్గానే హైటెక్స్ ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టాం, ఫుడ్ అఫేర్ ఎక్స్పోలో స్టాల్ పెట్టాము. లాస్ట్ ఇయర్ నేను దాన్ని విజిటర్గా విజిట్ చేశాను. సో ఈసారి దాంట్లోనే ఎగ్జిబిట్ చేసాం. అండ్ దానికన్నా ముందు నార్మల్గా అందరికి ఇవ్వడం, ఇంకా ఇన్స్టాగ్రామ్ త్రూయే చేసాం యాడ్స్. సో నేను ఇవాళ ఈ టీ తాగడం స్టార్ట్ చేస్తే నాకు రిజల్ట్స్ ఎన్ని రోజుల్లో కనిపించచ్చు? ఒక 1 మంత్ తాగితే తెలుసు. ఇది వెయిట్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ బ్లోటింగ్ ఇష్యూస్ అయితే ఇమీడియట్ బ్లోటింగ్ సాల్వ్ అవుతాయి కదా? 2-3 డేస్లో తెలిసిపోతుంది. ఓకే. ఈ వెయిట్ రిలేటెడ్ అయితే మనకి 1 మంత్ లో మనం చేంజ్ చూడొచ్చు అంటారు. ఇంకా 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 ఏం బెనిఫిట్స్? ఇంకా బ్లడ్ షుగర్ కంట్రోల్కి అండ్ షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఫెనుగ్రీక్ సీడ్స్ ఉంటాయి. ఓకే. ఫెనుగ్రీక్ ఉంది, ఫ్లాక్ సీడ్స్ ఉంది. సో ఆల్మోస్ట్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి అనుకోవచ్చు కదా? ఫ్లాక్ సీడ్స్ వల్ల స్కిన్ రిలేటెడ్. 12 హెర్బ్స్ అన్నారు మీరు? 11 ఏమేంటో చెప్పగలరా? ఫ్లాక్ సీడ్స్, సినమన్, జీరా, అజ్వైన్, సోంప్, టర్మరిక్, పింక్ సాల్ట్, పెప్పర్. పింక్ సాల్ట్ వేసారా? పింక్ సాల్ట్ కానీ అసలు తెలియట్లేదు. తులసి. పింక్ సాల్ట్ అంటే పర్సంటేజ్ ప్రకారం వేస్తాం మేము, తక్కువ పర్సంటేజ్ వేస్తాం. యాక్చువల్లీ FSSAI ప్రకారం more than 3% వేయకూడదు. సో అంతే వేసాం, జస్ట్ ఆ టేస్ట్ కోసం అండ్ కొంచెం ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కోసం అని వేసాం. ఓకే. ఓకే. ఇంకా మీరు మార్కెటింగ్ అంటే దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అంటే మీ గోల్ ఏంటి అసలు?
యాక్చువల్లీ నా మెయిన్ గోల్ ఏంటంటే అందరూ హెల్త్ వైపు కాన్షియస్ ఉండాలనుకుంటారు కానీ ఉండలేకపోతారు. మేబీ వాళ్ళకి టైం లేకనో ఇంకే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి కన్వీనియంట్ వేలో మనమే ఒక ప్రోడక్ట్ ఇస్తే అది వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసి అందరూ హెల్తీ ఆప్షన్స్ వైపు వెళ్ళాలి అనేది నా మెయిన్ గోల్. అవును, కానీ ఇంత పెద్ద బిజినెస్ ఇప్పుడు ఏంటంటే మార్కెటింగ్ అనేది ఒక పెద్ద భూతం లాంటిది. అందులో రకరకాల ప్రోడక్ట్స్ చాలా మంది తీసుకొస్తున్నారు. మీ ప్రోడక్ట్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? దానికి మీరు ఎట్లాంటి స్ట్రాటజీ ఏంటి మీది? మీ ముందున స్ట్రాటజీ ఏంటి? ప్రజెంట్ మేమైతే ఇంకా కామర్స్ వీటన్నిటిలోనూ అవైలబుల్గా ఓమ్ని ప్రజెంట్గా ఉంటాం. లైక్ ప్రతి దాంట్లోనూ కనిపించేలాగా చేద్దామని మా నెక్స్ట్ ప్లాన్. ఫ్లిప్కార్ట్, అమెజాన్, క్విక్ కామర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా కనిపించాలి మా ప్రోడక్ట్. సో విజిబిలిటీ ప్రకారం జనాలకు తెలుస్తుంది ప్రోడక్ట్. అండ్ తర్వాత యాక్చువల్గా మేము లీగల్గా ఏమేమి యూజ్ చేస్తాము అన్నీ మేము చూసుకొనే చేస్తాము. యాజ్ అ ఫుడ్ టెక్నాలజిస్ట్ నాకు అన్ని గైడ్ లైన్స్ కూడా తెలుసు కాబట్టి అన్నీ దాని ప్రకారమే చేస్తాం. ఎక్కడ మిస్లీడింగ్ క్లెయిమ్స్ అనేది మేము చేయము. సో అవన్నీ కస్టమర్ ట్రస్ట్ బిల్డ్ అవుతే అట్లీస్ట్ ఒక్కసారైనా మా ప్రోడక్ట్ ట్రై చేస్తే వాళ్ళకి నచ్చి వాళ్ళు తీసుకుంటారు అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఇది ఒకటేనా ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తున్నాము? ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? మోస్ట్లీ నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి మోరింగా, ఆమ్లా ఇలాంటి యూజెస్ హెయిర్కి బెనిఫిట్ అయ్యేలాగా, స్కిన్కి బెనిఫిట్ అయ్యేలాగా చేద్దామని చూస్తున్నాం. అండ్ ఫైబర్, మోస్ట్లీ మనం తినే ఫుడ్స్లో ఫైబర్ చాలా తక్కువ ఉంటుంది, అంటే రెగ్యులర్ మీల్స్లో ఉండదు. సో సపరేట్గా ఫైబర్ కన్జప్షన్కి ఏం లేవు ఆల్టర్నేటివ్స్. మోస్ట్లీ ప్రోటీన్ కంటే ప్రోటీన్ సప్లిమెంట్స్ వచ్చాయి కానీ ఫైబర్కి అలా లేదు. సో ఫైబర్కి ప్రీమిక్స్ లాగా అలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. ఇవన్నీ మీరు ఇంట్లోనే చేస్తూ ఉంటారా? ఇంట్లోనే ట్రై చేస్తాం. ఓకే, మీరు అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ మీరు కాకుండా ఇంకెవరైనా బయట వాళ్ళకి ఫ్రెండ్స్కి మీ ప్రోడక్ట్ ఇచ్చి వాళ్ళది ఏదన్నా ఫీడ్బ్యాక్ ఉందా మీ దగ్గర? వాళ్ళు బెనిఫిట్ అయ్యారు అయిన వాళ్ళు ఉన్నారు. సో అలా మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని దీన్ని మీరు డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఏమైనా ప్రొడక్ట్స్ అలా చేశారా? ఇంకా చేయలేదు, ఇప్పుడే నెక్స్ట్ సో ప్రోడక్ట్ ఇది సక్సెస్ అయింది కాబట్టి దీంతో నెక్స్ట్ స్టెప్స్ చేద్దాం అనుకుంటున్నారు. ప్రోడక్ట్ని ట్రస్ట్ చేసేలాగా అందరికీ తెలిసేలాగా, అంటే నాదే ఎందుకు బెస్ట్ అనేదానికి మెయిన్లీ ఒమేగా 3 ఉంటుంది దీంట్లో. సో మోస్ట్ ఆఫ్ ద టీస్ కన్ఫ్యూజన్ ఉంటాయి, కెఫెన్ ఉంటుంది, కొన్నిట్లో టీ లీవ్స్ ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్ లేకుండా మేము ఒక యూనిక్ ప్రోడక్ట్ని డెవలప్ చేసాం. అండ్ మేము యూజ్ చేసేవన్నీ బయోడిగ్రేడబుల్ టీ బ్యాగ్స్ అండ్ అన్నీ హెల్త్కి సేఫ్గా ఉండేవి, ఎన్విరాన్మెంట్కి హెల్త్కి కూడా సేఫ్గా ఉండేలాగా మీరు చూస్తున్నారు. ఒకసారి మీ దాంట్లో ప్రోడక్ట్స్ చూస్తూ ఉండండి, ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో అందరినీ హెల్త్ కాన్షియస్గా చేయడం అనేది మా మెయిన్ గోల్. అది మీ గోల్ హెల్త్. సో మీ ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని హెల్త్ ఇంగ్రీడియంట్స్, ఆల్ మసాలా ఇండియన్ స్పైసెస్ కాబట్టి ఇది డెఫినెట్గా క్లిక్ అవుతుంది, అవ్వాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.